Hi friends, welcome to my channel Stellar Growth. This is Kranti, Certified Financial Planner. సో ఫైనాన్షియల్ ఇయర్ 2024-25కి నిన్న బడ్జెట్ రిలీజ్ అయిపోయింది. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్పై ఈ బడ్జెట్ ఏ విధంగా ఇంపాక్ట్ చూపిస్తుంది, ఎవరికి లాభం ఎవరికి నష్టం, ఏ అసెట్ క్లాస్పై ఇంపాక్ట్ ఉంది, గోల్డా, రియల్ ఎస్టేటా, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్సా, డెట్ మ్యూచువల్ ఫండ్సా, ఎక్కడ ట్యాక్స్ పెరిగింది ఎక్కడ ట్యాక్స్ తగ్గింది, సో ఎవరికి లాభం ఎవరికి నష్టం, లేటెస్ట్ బడ్జెట్ ఇంపాక్ట్ గురించి, డిఫరెంట్ అసెట్ క్లాసెస్పై ఇంపాక్ట్ గురించి చాలా బ్రీఫ్గా తెలుసుకుందాం ఈ వీడియోలో. ఒక పర్సన్ 10 లక్షల రూపాయలు ఈరోజు ఇన్వెస్ట్ చేసి 5 సంవత్సరాల తర్వాత విత్డ్రా చేసుకోవాలనుకుంటే అది ఎనీ అసెట్, ఇట్ కెన్ బి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్, ఇట్ కెన్ బి డెట్ మ్యూచువల్ ఫండ్, ఇట్ కెన్ బి ఎఫ్డి, ఇట్ కెన్ బి రియల్ ఎస్టేట్, ఇట్ కెన్ బి ఫిజికల్ గోల్డ్, ఇట్ కెన్ బి గోల్డ్ మ్యూచువల్ ఫండ్. ఓకే, సో ఏ అసెట్ క్లాస్లో ఇన్వెస్ట్ చేసి 5 సంవత్సరాల తర్వాత రిడీమ్ చేసుకుంటే వాళ్ళ ట్యాక్స్ ఏ విధంగా ఇంపాక్ట్ అయింది ఈ బడ్జెట్ తర్వాత, ఈ బడ్జెట్కి ముందు ఎలా ఉండేది, తర్వాత ఎలా ఉండబోతుంది ట్యాక్స్, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ట్యాక్స్ పెరగబోతుంది, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ట్యాక్స్ తగ్గబోతుంది. సో ఎస్పెషల్లీ అందరూ ఎక్కువగా మాట్లాడుకునేది ఏంటంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్పై లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పెరిగితే ఎంత ఇంపాక్ట్ ఉంది ఓవరాల్గా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి, ఈ పెరిగిన ట్యాక్స్ ఎంత ఇంపాక్ట్ పడుతుంది, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ వేరే అసెట్ క్లాస్తో పోల్చుకుంటే తక్కువ ట్యాక్స్ ఉందా ఎక్కువ ట్యాక్స్ ఉందా, ఈ విషయాలని డీటెయిల్గా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్ తీసుకుందాము. అదేంటంటే ఒక పర్సన్ 10 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే, ఈరోజు 10 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసి 5 సంవత్సరాల తర్వాత రిడీమ్ చేసుకుంటున్నాడు, 5 సంవత్సరాల తర్వాత దాన్ని సెల్ చేస్తున్నాడు అనుకుంటే ఏ అసెట్ క్లాస్పై ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎంత ట్యాక్స్ కట్టాలి అనేది చూద్దాం. సో ఫస్ట్ లెట్ us see స్టాక్స్ అండ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, ఎందుకంటే రెండింటి కూడా ట్యాక్సేషన్ ఒకే విధంగా ఉంటుంది. సో లాంగ్ టర్మ్లో ఈక్విటీలో ఇదర్ స్టాక్స్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్లో కావచ్చు, ఒక 5 years పీరియడ్లో ఆన్ అన్ యావరేజ్ ఒక 12% రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుంది అని అనుకుందాం లాంగ్ టర్మ్లో. దిస్ ఇస్ ఓన్లీ అజ్యూమ్షన్, ఎందుకంటే ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు, బట్ ఆన్ అన్ యావరేజ్ లాంగ్ టర్మ్ పీరియడ్లో ఒక 5 years యావరేజ్ కనుక తీసుకున్నట్లయితే 12% రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుందని అనుకుంటే ఈక్విటీలో 5 years తర్వాత రిడీమ్ చేసుకున్నప్పుడు ఓల్డ్ ట్యాక్సేషన్లో ఎంత ట్యాక్స్ పడుతుంది, న్యూ ట్యాక్సేషన్లో ఎంత ట్యాక్స్ పడుతుంది. సో మన మెచ్యూరిటీ వాల్యూ వచ్చేసి 17,62,000 అవుతుంది అప్రాక్సిమేట్గా. ప్రాఫిట్ వచ్చేసి 7,60,000. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్లో దేర్ ఇస్ అన్ ఎగ్జంప్షన్. సో ఈ బడ్జెట్కి ముందు ఆ ఎగ్జంప్షన్ వచ్చేసి ₹1,00,000 వరకు దేర్ ఇస్ నో ట్యాక్స్. బట్ ఈ బడ్జెట్ తర్వాత ఆ ఎగ్జంప్షన్ వచ్చేసి 25,000 పెరిగింది, అంటే 1,25,000 వరకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పైన జీరో ట్యాక్స్. ఈ ఎగ్జంప్షన్ పోగా మిగిలిన అమౌంట్ ఏదైతే ఉందో దానిపైన ట్యాక్స్ పడుతుంది. సో ఓల్డ్ ట్యాక్సేషన్లో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఆఫ్టర్ 1 lakh ఎగ్జంప్షన్ ఈజ్ 10%. న్యూ ట్యాక్సేషన్లో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఈజ్ 12.5%. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఓల్డ్ ట్యాక్సేషన్ ప్రకారము మన ట్యాక్సబుల్ ప్రాఫిట్ వచ్చేసి ₹1,00,000 ఎగ్జెంప్ట్ చేసిన తర్వాత ట్యాక్సబుల్ ప్రాఫిట్ వచ్చేసి 6,62,000. అదే ఈ బడ్జెట్ తర్వాత ట్యాక్సబుల్ ప్రాఫిట్ వచ్చేసి 6,37,000, ఎందుకంటే ఎగ్జంప్షన్ లిమిట్ అనేది పెరిగింది, విచ్ ఇస్ గుడ్ ఫర్ ద ఇన్వెస్టర్స్. మిగిలిన అమౌంట్ పైన అంటే 6,62,000 పైన 10% ట్యాక్స్ పడుతుంది, అంటే ఓల్డ్ ట్యాక్సేషన్ ప్రకారం 66,000 ట్యాక్స్ పడుతుంది. అదే న్యూ ట్యాక్సేషన్ ప్రకారం 12.5% ట్యాక్స్ పడుతుంది. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే మన ట్యాక్సబుల్ ఇన్కమ్ తగ్గింది. ఆ ప్రకారం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ట్యాక్సబుల్ ఇన్కమ్ వచ్చేసి 6,37,000, దానిపైన 12.5% ట్యాక్స్. ఓల్డ్ ట్యాక్సేషన్లో మనకు 66,000 పడితే న్యూ ట్యాక్సేషన్లో మనకి 79,000 పడుతుంది. అంటే ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ అంటే వచ్చిన ప్రాఫిట్ పైన, టోటల్ ప్రాఫిట్ పైన మనకి ఎంత ట్యాక్స్ పడింది అని చూసుకున్నట్లయితే ఓల్డ్ ట్యాక్సేషన్లో 8.69% ట్యాక్స్ పడింది. న్యూ ట్యాక్సేషన్ కనుక చూసుకున్నట్లయితే 10.45% ట్యాక్స్ పడుతుంది. ఓవరాల్ నెట్ ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ ఆన్ ఈక్విటీ, ఇదర్ స్టాక్స్ కావచ్చు మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు. అంటే ఇంతకుముందు 66,000 పే చేస్తే ఇప్పుడు మనం 79,000 పే చేయాలి. బట్ స్టిల్ ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ ఇస్ అరౌండ్ 10% ఓన్లీ. అంటే దిస్ ఇస్ ఇన్ దిస్ ఎగ్జాంపుల్ 7 లక్షల ప్రాఫిట్ కనుక అనుకున్నట్లయితే ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ వచ్చేసి న్యూ ట్యాక్స్లో 10.45% పడుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్. నౌ వాట్ అబౌట్ అదర్ అసెట్స్? లెట్ us see ఎఫ్డి. చాలామంది ఏం అజ్యూమ్ చేసుకుంటారంటే ఎఫ్డీలో ట్యాక్స్ తక్కువ, ఈక్విటీలో ట్యాక్స్ పెరిగింది కదా, ఎఫ్డీ ఈజ్ నౌ బెటర్ అనుకుంటారు. ఓకే, లెట్ us see. సో ఎఫ్డి విల్ కమ్ అండర్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్. సో బేసికల్గా ఎఫ్డీలో వెదర్ ఇట్ ఈస్ షార్ట్ టర్మ్ కానీ లాంగ్ టర్మ్ కానీ ట్యాక్స్ వచ్చేసి యాజ్ పర్ ద స్లాబ్. అన్ని కేసులకు కూడా మనం ఒక అజంప్షన్ అనుకుందాం, ఎందుకంటే
ఒక 10 lakhs ఇన్వెస్ట్ చేస్తున్నాడు ఒక పర్సన్ అనుకుంటే, లెట్ సి ఆయన యాన్యువల్ ఇన్కమ్ లిటిల్ అబౌవ్ 10 lakhs అనుకుంటే ఆయన 15% ట్యాక్స్ బ్రాకెట్లో పడతాడు అనుకుందాం. సో ఈ సినారియోలో ఈ పర్సన్ 15% ట్యాక్స్ బ్రాకెట్లో పడతాడు అనుకుంటే, సో ఎఫ్డీలో ఇన్వెస్ట్ చేసినట్లయితే సో మీ ట్యాక్స్ ఎలా ఉంటుంది? ఎఫ్డీలో ట్యాక్స్ అనేది స్లాబ్ ప్రకారం కట్టాల్సి ఉంటుంది. వాట్ ఎవర్ ద ఇంట్రెస్ట్ యూ ఎర్న్ ఆన్ ఎఫ్డీ, ఇంట్రెస్ట్ ఏదైతే ఎర్న్ చేస్తారో అది మీ ఇన్కమ్కి యాడ్ అవుతుంది. సో ఇన్కమ్కి యాడ్ అవుతుంది అంటే మీ ట్యాక్స్ స్లాబ్ ప్రకారం కట్టాలి. సో ఇక్కడ మనం ఒక మీడియం ఇన్కమ్ అనుకుందాం. ఒక మీడియం ఇన్కమ్ అనుకుంటే అంటే ఇట్ ఈస్ నాట్ టూ హై, ఇట్ ఈస్ నాట్ టూ లో, ఒక మీడియం ఇన్కమ్ అంటే ఆయన ఒక 15% ట్యాక్స్ స్లాబ్లో పడతాడు అనుకుంటే, ట్యాక్స్ ఆన్ ఎఫ్డీ ఇన్కమ్, ట్యాక్స్ ఆన్ ఎఫ్డీ ఇంట్రెస్ట్ ఈస్ 15%, విచ్ ఈస్ హయ్యర్ దాన్ ఈక్విటీ. ఈక్విటీలో ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ వచ్చేసి మనకు 10.45 ఈవెన్ ఆఫ్టర్ రైజింగ్ ద ట్యాక్స్ టు 12.5%. ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ అనేది ఓవరాల్ ప్రాఫిట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఇక్కడ మనం మీడియం ఇన్కమ్ అనుకుంటున్నాం కాబట్టి క్యాపిటల్ గెయిన్ అనేది క్రోర్స్లో ఉండదు. సో మనం ఒక మీడియం ఇన్కమ్ పర్సన్ కనుక, మిడిల్ క్లాస్ పర్సన్ కనుక మనం తీసుకున్నట్లయితే ఆయన ప్రాఫిట్ ఒక 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే వచ్చే ప్రాఫిట్ 7 లక్షలు కనుక అనుకున్నట్లయితే ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ ఇన్ ఈక్విటీ ఈజ్ 10.45. Tax rate in FD, interest on FD is 15% as per his tax slab. So equity is still better than FD. But what about other assets? So let us see gold. Gold is also most popular for many people in India. ఈ బడ్జెట్కి ముందు ఎలా ట్యాక్స్ ఉండేది, బడ్జెట్ తర్వాత ఎలా ఉండేది? సో హౌ ఇస్ ఇట్ డిఫరెంట్? సో గోల్డ్ యూ కెన్ పర్చేస్ గోల్డ్ ఇన్ 2 ways. ఎయిదర్ ఎలక్ట్రానిక్ ఫామ్లో గోల్డ్ ఈటీఎఫ్ కావచ్చు, గోల్డ్ ఫండ్స్ కావచ్చు, లేకుంటే ఫిజికల్ గోల్డ్. సో రెండింటి కూడా ట్యాక్సేషన్ డిఫరెంట్గా ఉంది. సో ఈ బడ్జెట్కి ముందు గోల్డ్ ఫండ్స్, గోల్డ్ ఈటీఎఫ్స్ పైన ట్యాక్సేషన్ వచ్చేసి యాజ్ పర్ ట్యాక్స్ స్లాబ్. సో గోల్డ్ పై ట్యాక్స్ అనేది మన స్లాబ్ ప్రకారం కట్టాల్సి వచ్చేది ఇంతకుముందు. బట్ నౌ దట్ ఈస్ చేంజ్ టు 12.5% లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అండ్ గోల్డ్. ఇది గుడ్డా బ్యాడా? సో ఇంతకు ముందు కంటే ట్యాక్స్ పెరుగుతుందా తగ్గుతుందా? సేమ్ ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాం. సో మనకు గోల్డ్లో లాంగ్ టర్మ్లో ఒక 8% రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుంది అనుకుందాం. గోల్డ్లో లాంగ్ టర్మ్లో 8% రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుంది అనుకుంటే, మన మెచ్యూరిటీ వాల్యూ మనం గోల్డ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి ఒక 5 years తర్వాత అమ్మేస్తే మన మెచ్యూరిటీ వాల్యూ వచ్చేసి 14,69,000 ఉంటుంది. ఒక 8% సిఏజిఆర్ చొప్పున రిటర్న్స్ కనుక మనం ఎక్స్పెక్ట్ చేసినైతే 14,69,000. ప్రాఫిట్ వచ్చేసి 4,69,000. ఇక్కడ ఈక్విటీ లాగా మనకి ఎగ్జెంప్షన్ అనేది లేదు, ఏమీ లేదు. సో వాట్ ఎవర్ ద ప్రాఫిట్ యూ హ్యావ్ టు పే ట్యాక్స్. ఓల్డ్ ట్యాక్స్ రిజైమ్ ప్రకారం యూ హ్యావ్ టు పే యాజ్ పర్ ద స్లాబ్, అంటే 15% ట్యాక్స్ పే చేయాల్సి వచ్చేది. బట్ న్యూ ట్యాక్స్ సిస్టమ్ ప్రకారం యూ హ్యావ్ టు పే ఓన్లీ 12.5% లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. ఓల్డ్ ట్యాక్స్ ప్రకారము 70,000 ట్యాక్స్ పేయాలి. న్యూ ట్యాక్స్ ప్రకారం ఓన్లీ 58,000. సో గోల్డ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే మీరు ఇంతకు ముందు కంటే మీ ట్యాక్స్ లయబిలిటీ అనేది కొత్త ట్యాక్స్ ప్రకారం తగ్గుతుంది. సో మీ ఇన్కమ్ అనేది అరౌండ్ 10 to 15 lakhs మధ్యలో ఉన్నట్లయితే మీ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్పై గోల్డ్ ఈటీఎఫ్లో కనుక, గోల్డ్ ఫండ్స్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్టయితే మీ నెట్ ట్యాక్స్ అనేది తగ్గుతుంది, గతం కంటే తగ్గుతుంది, విచ్ ఇస్ గుడ్. ఓకే, 30% ట్యాక్స్ స్లాబ్లో ఉన్నారనుకోండి, మీ ట్యాక్స్ అనేది ఇంకా ఫర్దర్గా తగ్గుతుంది. ఎందుకంటే ఇంతకుముందు 30% కట్టాల్సి వచ్చేది, ఇప్పుడు ఓన్లీ 12.5% ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. దిస్ ఇస్ వెరీ గుడ్ ఫర్ పీపుల్ హూ ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్ ఇన్ ఎలక్ట్రానిక్ ఫామ్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్లో కావచ్చు, గోల్డ్ ఈటీఎఫ్లో కావచ్చు. ఫిజికల్ గోల్డ్ కొనే వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? చాలామంది గోల్డ్ ఫిజికల్గా కొంటారు, గోల్డ్ కాయిన్స్ కావచ్చు, గోల్డ్ ఆర్నమెంట్స్ కావచ్చు. ఇంతకుముందు ఫిజికల్ గోల్డ్ పై ట్యాక్స్ వచ్చేసి 20% విత్ ఇండెక్సేషన్ బెనిఫిట్. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అండ్ ఫిజికల్ గోల్డ్ వాజ్ 20% విత్ ఇండెక్సేషన్ బెనిఫిట్. సో ఇండెక్సేషన్ బెనిఫిట్ ఏంటంటే మనం ఏదైనా అసెట్ని గతంలో ఎప్పుడో కొని ఉంటే పర్చేస్ ప్రైస్ అనేది మనం రీఅడ్జస్ట్ చేస్తాము. సో కాస్ట్ అనేది అప్రిషియేషన్ చూపించేసి ప్రాఫిట్ అనేది తగ్గించి తక్కువ ట్యాక్స్ కట్టడానికి అవకాశం ఉండేది. కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ వచ్చేసి 363. అదే ఎవ్రీ ఇయర్ ఒక 5% చొప్పున పెరుగుతుంది రఫ్గా సిఐఈ. సో మనం 5 years తర్వాత అమ్మినప్పుడు సిఐఈ అరౌండ్ 470 ఉండొచ్చు అప్రాక్సిమేట్గా. దిస్ ఓన్లీ గెస్. ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ అడ్జస్ట్ చేస్తూ ఉంటుంది, ఫైనాన్స్ మినిస్ట్రీ. సో
మనం ఒక 5% చొప్పున దాన్ని ఇంక్రీజ్ చేసుకున్నట్లయితే దాని వాల్యూ వచ్చేసి 470 అనుకున్నట్లయితే విత్ ఇండెక్సేషన్ 20% ట్యాక్స్ కనుక చూసుకున్నట్లయితే మనం కట్టాల్సిన ట్యాక్స్ కేవలం 34,000 మాత్రమే. ఇంతకుముందు ఫిజికల్ గోల్డ్ పైన 34,000 ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది విత్ ఇండెక్సేషన్. కానీ ఇప్పుడు దాన్ని 12.5% ఫ్లాట్ పెంచేశారు. సో దే ఇస్ నో ఇండెక్సేషన్ బెనిఫిట్ ఎనీమోర్. సో అది చూసుకున్నట్లయితే 12.5% ఆన్ ద నెట్ ప్రాఫిట్. సో ప్రాఫిట్ వచ్చేసి 4,69,000 విత్ 8% రేట్ ఆఫ్ రిటర్న్. సో 12.5% ట్యాక్స్ కనుక చూసుకున్నట్లయితే మనం కట్టాల్సింది 58,000. ఓల్డ్ ట్యాక్స్ కంటే కూడా న్యూ ట్యాక్స్లో దాదాపు 70% ఎక్కువ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది ఫిజికల్ గోల్డ్ పైన. గవర్నమెంట్ ఈజ్ డిస్కరేజింగ్ బయింగ్ ఫిజికల్ గోల్డ్. మనం ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ కనుక చూసుకున్నట్లయితే ఓల్డ్ ట్యాక్స్ ప్రకారం ఓన్లీ 7.3% కట్టాల్సి వచ్చేది నెట్ ట్యాక్స్ ఆఫ్టర్ ఇండెక్సేషన్. కానీ న్యూ ట్యాక్స్ ప్రకారము 12.5% కట్టాల్సి వస్తుంది. ఆల్మోస్ట్ 70%, అబ్జల్యూట్ నెంబర్లో 70% పెరిగింది మనం కట్టాల్సిన ట్యాక్స్. దిస్ ఇస్ ఫర్ ఫిజికల్ గోల్డ్. ఓకే, సో ఇప్పటివరకు మనము ఈక్విటీ చూసాము, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, గోల్డ్ చూసాము, గోల్డ్ ఈటీఎఫ్, గోల్డ్, ఫిజికల్ గోల్డ్. సో 4 కేసులు చూసాం. ఎఫ్డి కూడా చూసాం. నౌ లెట్ us look at another పాపులర్ అసెట్ క్లాస్. సో రియల్ ఎస్టేట్ పై ట్యాక్స్ ఎలా ఉండేది, ఇంతకుముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? సో రియల్ ఎస్టేట్కి బెనిఫిటా లాసా? సో హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు ఎఫెక్ట్ రియల్ ఎస్టేట్? సో రియల్ ఎస్టేట్ పై ఓల్డ్ ట్యాక్సేషన్ ప్రకారము లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ వచ్చేసి 20% విత్ ఇండెక్సేషన్. సో ట్యాక్స్ ఆన్ రియల్ ఎస్టేట్ ఈజ్ ఆల్సో అడ్జస్టెడ్ జస్ట్ లైక్ ఎ ఫిజికల్ గోల్డ్. సో ఓల్డ్ సిస్టమ్ ప్రకారము 20% విత్ ఇండెక్సేషన్, న్యూ సిస్టమ్ ప్రకారం 12.5% ఫ్లాట్ రేట్. ఒక 8% అప్రిషియేషన్ అవుతుంది అనుకుంటే సిఏజిఆర్. ఓకే, ఒక 5 years పీరియడ్లో. సో మన ప్రాఫిట్ వచ్చేసి 4,69,000 ఉంటుంది మన ప్రాఫిట్. సో ఓల్డ్ సిస్టమ్ ప్రకారము యూ హ్యావ్ టు పే 20% ఆన్ ఇండెక్స్డ్ వాల్యూ. సో మన బై ప్రైస్ అనేది కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్తో మల్టిప్లై చేసి దెన్ యూ అరైవ్ ఎట్ ద బై ప్రైస్ అండ్ దెన్ అరైవ్ ఎట్ ద ప్రాఫిట్. దానిపైన 20%. సో మనం ఆ విధంగా చూసుకున్నట్లయితే మన ట్యాక్స్ ఓల్డ్ సిస్టమ్ ప్రకారం వచ్చేసి 34,000. న్యూ సిస్టమ్ ప్రకారము దిర్ ఇస్ నో ఇండెక్సేషన్ బెనిఫిట్ విచ్ ఇస్ ఫ్లాట్ 12.5%. సో యూ హ్యావ్ టు పే 58,000. 34,000 నుంచి 58,000కి జంప్ అయింది. ఓకే, సో మనం 10 లక్షలు ఒక రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసాం, ఒక ప్లాట్లో ఇన్వెస్ట్ చేసాం 10 లక్షలు. ఒక 5 years తర్వాత దాన్ని అమ్మేసాం, 14 లక్షలకు అమ్మేసాం, 14,69,000 అమ్మేసాం. అండ్ ద ట్యాక్స్ ఆన్ ఇట్ నౌ ప్రజెంట్గా యూ హ్యావ్ టు పే, న్యూ ట్యాక్స్ ప్రకారం యూ హ్యావ్ టు పే 58,000. కానీ ఇంతకుముందు యూ ఓన్లీ పే 34,000. అంటే దాదాపు ట్యాక్స్ మనం కట్టాల్సిన ట్యాక్స్ అనేది 70% పెరిగింది. ఓకే, సో this is the overall summary of all asset classes. You can see what is the effective tax rate. ఇంతకుముందు ఎంత, ఇప్పుడు ఎంత. ఈక్విటీలో, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, స్టాక్స్లో కావచ్చు, మనకు ట్యాక్స్ అనేది కొంచెం పెరిగింది. ట్యాక్స్ 12.5% అయింది. కాకపోతే మనకు ఎగ్జంప్షన్ కూడా 25,000 పెరిగింది. సో మార్జినల్ ప్రాఫిట్ వచ్చేవాళ్ళు, తక్కువ ప్రాఫిట్లో ఒక 3 to 4 lakhs పర్ యానం చొప్పున ప్రాఫిట్ వచ్చే వాళ్ళకి, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ విత్డ్రాల్ చేసుకునే వాళ్ళకి పెద్దగా నష్టం లేదు. అదే ఒక 10 లక్షలు 20 లక్షలు ప్రాఫిట్ వచ్చే వాళ్ళకి కొంచెం ఇంపాక్ట్ పడుతుంది. బట్ దట్ ఈస్ స్టిల్ బెటర్ దాన్ ఎఫ్డి. ఎఫ్డిలో ట్యాక్స్ ఈజ్ ఎట్ ద స్లాబ్ రేట్. మీరు కనుక 10% అండ్ అబోవ్ స్లాబ్ రేట్లో ఉన్నట్లయితే సో ఎఫ్డిలో ట్యాక్స్ అనేది ఈక్విటీ కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. మోస్ట్ ఇంపాక్ట్ ఎక్కడ పడిందంటే ఫిజికల్ గోల్డ్ పైన, రియల్ ఎస్టేట్ పైన. ఫిజికల్ గోల్డ్ పైన ట్యాక్స్ ఇంక్రీజ్ అయింది. ఇంతకుముందు ఇండెక్సేషన్ బెనిఫిట్ ఉండేది, ఇప్పుడు లేదు. అలాగే రియల్ ఎస్టేట్ పైన కూడా ట్యాక్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంతకుముందు ఇండెక్సేషన్ ఉండేది, ఇప్పుడు ఇండెక్సేషన్ లేదు. సో ఓవరాల్గా సో దిస్ ఇస్ గోయింగ్ టు ఇంపాక్ట్ రియల్ ఎస్టేట్ ఇన్ ఎ బిగ్ వే. రియల్ ఎస్టేట్ అండ్ ఫిజికల్ గోల్డ్ ఇన్ ఎ బిగ్ వే. సో మైనర్ ఇన్వెస్టర్స్కి ఒక ఇయర్లీ బిలో 5 lakhs ప్రాఫిట్ బుక్ చేసుకునే ఒక మిడిల్ క్లాస్ మైనర్ ఇన్వెస్టర్లకి పెద్దగా నష్టం లేదు. బిలో 5 lakh ప్రాఫిట్ బుక్ చేసుకునే ఇన్వెస్టర్లకి పెద్దగా నష్టం లేదు. సో రియల్ ఎస్టేట్ అండ్ ఫిజికల్ గోల్డ్ హ్యాస్ మేజర్ ఇంపాక్ట్. ఐ థింక్ ద గవర్నమెంట్ ఈస్ గోయింగ్ ఇన్ ఎ రైట్ డైరెక్షన్ టు standardize all taxations, long term capital gain, short term capital gain taxes. So hope this information is useful for you. If you like the video, please share it with your friends. మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేసుకోండి కామెంట్లో. అండ్ ఇప్పటివరకు మీరు సో వీడియోస్ చూస్తున్నారు, బట్ ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ సో దట్ యూ డోంట్ మిస్ అవుట్ ఎనీ వీడియోస్.
అండ్ మీరు లైక్ చేసినట్లయితే వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది. సో హోప్ యూ అండర్స్టాండ్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.